సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్ అందించారు. మొత్తం తెలంగాణలో 91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడతాయని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణలో ఉద్యోగుల నియామకాలు చేపట్టనున్నట్టు ఈరోజు అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. ఆ తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతం 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఈరోజే విడుదల చేయనున్నట్టు కూడా ఆయన తెలిపారు. అలాగే 11,000 ఏదైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరిస్తున్నట్టు పర్మనెంట్ చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అలాగే మొట్టమొదటిసారిగా తెలంగాణలో గ్రూప్ 1 పోస్టులను ఈసారి భర్తీ చేయనున్నారు. అలాగే ఉద్యోగులకు ఏదైతే పరిమితి ఉందో ఆ పరిమితిని కూడా 10 ఏళ్ల పాటు పెంచుతున్నట్టు కూడా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఉద్యోగ పరిమితి ఏదైతే 10 ఏళ్ళు పెంచారో దానిలో భాగంగానే ఓసీలకు 44 ఏళ్ళుగా ప్రకటించారు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మిగతా ఎస్సీ ఎస్టీ వారికి 49 ఏళ్ళుగాను, ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారికి 54 ఏళ్ళుగా ఉంటున్నట్టు కూడా ప్రకటించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఈరోజు ప్రకటన చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా అటు టీఆర్ఎస్ శ్రేణులు కానీ నిరుద్యోగులు కానీ సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైతే తెలంగాణ కోసం పోరాడారో ఆ నిరుద్యోగులు ఎంతగానో పోరాడుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి డిమాండ్ రావడంతో ఈసారి కేసీఆర్ నిన్న వనపర్తి సభల్లో ఆయన ప్రకటించారు. ఈరోజు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులందరూ టీవీలు చూడాలని కూడా ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలోనే ఈరోజు ఉదయం కేసీఆర్ గారు ఉద్యోగాల నోటిఫికేషన్ను జారీ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాల ఖాళీలు వివరాలు ఏ శాఖలో ఎన్ని ఉన్నాయనే విషయాలు ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే తెలంగాణలో మొత్తం రాష్ట్రంలో భర్తీ చేయనున్న పోస్టులు 91,142 పోస్టులు ఉన్నాయి. వీటిలో గ్రూప్ 1కు 503, గ్రూప్ 2కు 582, అలాగే గ్రూప్ 3 1,373గా, గ్రూప్ 4లో 9,168 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో చూసుకుంటున్నట్లయితే 18,866, మల్టీ జోన్లో 13,170 పోస్టులను భర్తీ చేయనున్నారు. అదర్ కేటగిరీలు వర్సిటీలలో చూసుకుంటున్నట్లయితే 8,174 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక పోలీస్ శాఖలో చూసుకుంటున్నట్లయితే పోలీస్ శాఖలో పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేయనున్నారు. 18,334 పోస్టులను పోలీస్ శాఖలో భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే సెకండరీ ఎడ్యుకేషన్లో చూసుకుంటున్నట్లయితే 13,086 పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇక సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వైద్య శాఖలో చూసుకున్నట్లయితే 12,755 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇక ఉన్నత విద్యాశాఖలో చూసుకుంటున్నట్లయితే 7,778 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. బీసీ వెల్ఫేర్లో 4,311 పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,560 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్లో 2,879 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. వాటి అన్నింటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక ట్రైబల్ వెల్ఫేర్లో 1,825, పంచాయతీరాజ్లో 1,455 పోస్టులు, ఉపాధిలో 1,221 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టు అసెంబ్లీలో ఈరోజు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఏదైతే గత కొద్ది రోజుల నుంచి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున భారీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇటు నిరుద్యోగులు కానీ అటు మిగతా తెలంగాణ యువత అంతా ఒక ఆనందంగా అటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, టీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.